పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఘనంగా సత్కరించిన జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి షోయబ్ అఖ్తర్. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన షోయబ్ అఖ్తర్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ షోయబ్ అఖ్తర్ చాలా ఉత్సాహవంతుడని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడని, రాబోయే రోజుల్లో విద్యార్థులందరినీ ఉత్తేజపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు 7 విడతల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని, విద్యార్థులు ఫీజులు కట్టలేక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యా సంస్థలు ఫీజులు చెల్లించని పక్షంలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, పరీక్షలకు హాజరవ్వడానికి హాల్ టికెట్ల కొరకు ఇబ్బందులు పెడుతున్నారని, పరిపాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలబడి వారి తరపున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు గుంజర్లపూడి ఆకాష్, స్టేట్ విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ ఉప్పుతాళ్ల వేణు మరియు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ షోయబ్ని విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. షోయబ్ చాలా యాక్టివ్గా, ఉత్సాహంగా పనిచేస్తాడు. అందువల్ల ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం, అట్లా నరసరావుపేటలో గోపిరెడ్డి విజయం కోసం పనిచేయాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా విద్యార్థుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు కూడా దాదాపు 7 ఇన్స్టాల్మెంట్లు ఈరోజు ఆగిపోయే పరిస్థితి. కాలేజీల్లో డబ్బులు కట్టందే హాల్ టికెట్ ఇవ్వట్లేదు. వాళ్ళకి విద్యార్థులకి ఈరోజు ఎటువంటి హాల్ టికెట్లు కానీ పరీక్షలు కానీ రాయలేకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 1000 రెట్లు బెటర్గా ఉందని చెప్పి ప్రతి విద్యార్థి కూడా చెబుతూ ఉన్నాడు. ఖచ్చితంగా విద్యార్థుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యల మీద ఖచ్చితంగా స్పందించే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, షోయబ్ని మరొకసారి ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో గట్టిగా పార్టీ విజయం కోసం చెప్పి పిలుపునిస్తాం.